అందరికీ నమస్కారము. నా పేరు బి ఉదయ్ కుమార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రంగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో రసాయన చర్యలు రకాలు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కానీ మూలకాలు కానీ సంయోగం చెంది శక్తిని విడుదల చేయడం కానీ గ్రహించడం కానీ జరుగుతుంది. అలాగే రసాయన చర్య తర్వాత ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మొదటగా రసాయన చర్యలు రకాలు చూసినట్టయితే రసాయన చర్యలు 4 రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది రసాయన సంయోగము, రెండవది రసాయన వియోగము, మూడవది రసాయన స్థానభ్రంశము, నాలుగవది రసాయన ద్వంద్వ వియోగము. ఈ 4 యొక్క అంశాల గురించి మనము కృత్యాల ద్వారా నేర్చుకున్నాము. అందులో మొదటిది ఏంటంటే రసాయన సంయోగము. రసాయన సంయోగము అంటే ఏంటిది? కలపడం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలను కలిపినప్పుడు ఒక కొత్త పదార్థం కనుక ఏర్పడినట్టయితే దాన్ని మనము రసాయన సంయోగం అంటాం. దీన్ని మనం ఒక కృత్యం ద్వారా ఇప్పుడు చూద్దాం. దీని పేరు ఏంటిది? స్పిరిట్ ల్యాంప్. ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డర్. నేను తీసుకున్నది ఏంటిది? ఇది మెగ్నీషియం రిబ్బర్. ఇప్పుడు ఇది మ్యాచ్ బాక్స్. ఇప్పుడు ఇది మెగ్నీషియాన్ని నేను మండిస్తున్నానంటే ఆక్సిజన్ సమక్షంలో మండించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మెగ్నీషియం రిబ్బర్ని టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో మండించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అంటే మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్య జరుగుతుంది. ఆ చర్య జరిగినప్పుడు ఏం విడుదల అవుతుందో చాలా జాగ్రత్తగా పరిశీలించండి. చూస్తున్నాడమ్మా, బర్నింగ్ అవుతుందా? మండట్లేదు కదా? కొన్ని సందర్భంలో మండకపోవడానికి కారణం ఏంటిదంటే ఆ మెగ్నీషియం రిబ్బన్ పైన ఇంప్యూరిటీస్ పార్టికల్స్ ఏర్పడతాయి. అంటే కొన్ని రకమైన డస్ట్ పార్టికల్ ఏర్పడడం వల్ల మెగ్నీషియం రిబ్బన్ అనేది మండదు. అటువంటి సందర్భంలో ఏంటిదిగా ఇంప్యూరిటీస్ పార్టికల్ మనము ఒక బ్లేడ్తో కానీ ఆక్సా బ్లేడ్తో కానీ ఆ ఇంప్యూరిటీస్ పార్టికల్స్ ఏం చేయాలి? తీసేయాలి. కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి. మెగ్నీషియం అనేది దేని సమక్షంలో మండుతుంది? వాతావరణంలోని ఆక్సిజన్ సమక్షంలో మండుతుంది. మండే సందర్భంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. కింద పడేటువంటి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో మండడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ అనే పౌడర్ వస్తుంది. ఏ పౌడర్ అది? మెగ్నీషియం ఆక్సైడ్. అర్థమవుతుందా? ఈ పౌడర్ ఏంటిదో చూడండి. అంటే 2 కలిపినాం. 2 కలిపితే మనకు ఒక కొత్త పదార్థం వచ్చింది. అవునా కదా? ఆ పదార్థం ఏంటిది? మెగ్నీషియం ఆక్సైడ్. ఏంటిది? మెగ్నీషియం ఆక్సైడ్. ఒకసారి ఆ చర్య రాస్తాను, ఒకసారి చూడండి. మెగ్నీషియం ఏంటి? మెగ్నీషియం ఏ స్థితిలో ఉంది? ఘన స్థితిలో ఉంది. ఘన స్థితిలో దాన్ని ఆక్సిజన్ అంటే ఏంటిది? వాయు స్థితి. ఘన స్థితి నుండి వాయు స్థితి రెండింటిని కలిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనే బూడిద ఏర్పడింది. ఇది కూడా ఘన స్థితి. అంటే 2 పదార్థాలను కలిపినప్పుడు ఒక కొత్త పదార్థం ఏర్పడింది. అంటే సంయోగం. సంయోగం అంటే ఏంటి? కలపడం. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిపినా కుడివైపు మాత్రం ఒకే కొత్త పదార్థం ఏర్పడుతుంది. దాన్ని మనం రసాయన సంయోగము అంటాము. రసాయన సంయోగం అంటారు. ఒకటే పదార్థం ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఇది ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు ఏం తీసుకున్నానంటే ఇది బీకర్, గ్లాస్తో తయారు చేసిన బీకరు. ఆ బీకర్లోకి నేను కొంత పొడి సున్నం తీసుకున్నాను. పొడి సున్నాన్ని ఏమంటారు? కాల్షియం ఆక్సైడ్. ఏంటంటారు? కాల్షియం ఆక్సైడ్. దీనికి ఏం చేస్తున్నా అంటే కొన్ని మిల్లీలీటర్ వాటర్ని యాడ్ చేయడం జరుగుతుంది. వాటర్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అంటే సున్నం అనేది నీటితో చర్య జరిగినప్పుడు దీనికి వెళ్ళి కొంత వేడి విడుదలవుతుంది. కొంత వేడి అంటే ఉష్ణం విడుదలవుతుంది. చూడండి, ఇప్పుడు పట్టుకున్నప్పుడు కొంచెం వేడి కనిపిస్తుందంటే ఒకసారి అందరు పట్టుకొని చూడండి, కొంత వేడి ఉంటుంది. అంటే సున్నం అన్నది దేంతో రియాక్షన్ అయింది, చర్య జరిగింది,
వాటర్తో చర్య జరిగినప్పుడు మనకి ఏం ఏర్పడింది? సున్నం అనేది నీళ్ళతో చర్య జరిగి సున్నపు నీళ్ళు ఏర్పడింది. దాన్ని మనం సైన్స్లో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. రెండు కలిపినాం, సున్నం కలిపినాము, వాటర్ కలిపినాం. అప్పుడు సున్నపు నీళ్ళు అనేది కొత్తది ఏర్పడింది. అందుకని అక్కడ ఏమన్నా రెండు కలిపినప్పుడు ఒకటి కొత్తది ఏర్పడుతుంది. అర్థమవుతుందా? అంటే దీని ఏంటి? కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్లలో రెండింటి మధ్యన రసాయన చర్య జరిగి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దాన్నే ఉష్ణమోచక చర్య అంటారు. అంటే రెండింటి మధ్య చర్య జరుగుతూ ఉష్ణాన్ని, వేడిని విడుదల చేస్తుంది. ఎప్పుడైతే వేడిని విడుదల చేస్తుందో దాన్ని ఉష్ణ మోచక చర్య అంటారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి సమీకరణం రాస్తాను, ఒకసారి చూడండి. కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నాన్ని కాల్షియం ఆక్సైడ్ అని అంటారు. ఇది ఏ స్థితిలో ఉంది? ఘన స్థితిలో ఉంది. దానికి వాటర్ కలిపిన, వాటర్ యొక్క ఫార్ములా H2O. దీన్ని ఏంటిది? ద్రవము అంటారు, ద్రవ స్థితి. ఇప్పుడు రెండింటిని కలిపినాం మనం బీకర్, రెండింటి కలిపినప్పుడు ఒకటి ఏర్పడింది. అదేంటిదంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రవం ఏర్పడి సున్నపు నీళ్ళు అని అంటారు. అందుకని మన దీపావళి అప్పుడు కానీ కొన్ని కొత్త ఇల్లు ఉన్నప్పుడు సున్నం వేస్తూ ఉంటాం. సున్నం చేసినప్పుడు ఫస్ట్ ఏంటిది? ఒక బకెట్లో సున్నం తీసుకొని దానికి నీరు కలుపుతాం. నీరు కలిపేటప్పుడు మన చేతితో కలపము. ఎందుకంటే దానిలో వేడి జనిస్తుంది కాబట్టి ఆ చేయి కాలుతుంది, కొప్పులు వస్తాయి. అందుకని ఒక కర్రతో కానీ ఒక గంటతో కానీ సున్నాన్ని నీళ్ళలో కలుపుతూ ఉంటారు. అప్పుడు చీపురుతో కానీ బ్రష్తో కానీ వేస్తారు. ఎందుకంటే దానికి వేడి వస్తుంది. ఎందుకంటే ఎంత ఏమన్నా ఉష్ణ మోచక చర్య అన్న ఆ ఉష్ణ విడుదల కావడం వల్ల మన చేయి కానీ కుప్పులు ఏర్పడుతుంది. అందుకనే ఒక కర్రతో కానీ గంటతో కానీ కలిపే అవకాశం ఉంటుంది. దాని తర్వాత బ్రష్తో కానీ చీపురుతో కానీ వేస్తారు. సో ఆ విధంగా కాల్షియం ఆక్సైడ్కు వాటర్ కలపడం వల్ల కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ద్రవం ఏర్పడింది. అంటే రెండు కలిపినప్పుడు ఒకటి ఏర్పడింది. ఏదైతే ఎడమ వైపు రెండు కలుపుతున్నామో ఆ కలిపేటువంటి పదార్థాలను ఏమంటారంటే క్రియాజనకాలు. క్రియాజనకాలు కలిపేటప్పుడు ఏర్పడేవి, కలుపుతున్నాము అంటే క్రియాజనకాలు. కలిపిన తర్వాత మనకి ఏదైతే కొత్తది ఏర్పడిందో దాన్ని ఏమంటారు? క్రియాజన్యాలు. క్రియాజన్యాలు. జనకాలు అంటే కలపడం, ఎడమ వైపు జరుగుతుంది. కొత్త పదార్థము కుడివైపు జరుగుతుంది. ఈ కుడివైపు ఏర్పడేటువంటి దాన్ని ఏమంటారు? క్రియాజన్యాలు. క్రియాజనకాల నుండి క్రియాజన్యాలు ఏర్పడతాయి. ఇంకా ఉదాహరణ చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ అనేది వాయువు, వాయు పదార్థము. ఆక్సిజన్ ఏంటిది? వాయువు. ఈ రెండు వాయువులను కలిపినప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? వాటర్ ఏర్పడుతుంది, H2O. ద్రవం ఏర్పడుతుంది, నీరు ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు? ద్రవము. అంటే రెండు వాయువులను కూడా కలిపినప్పుడు కూడా మనం నీటిని తయారు చేయొచ్చు. ఒక హైడ్రోజన్ గ్యాస్ను, ఒక ఆక్సిజన్ గ్యాస్ను రెండింటిని ఒక బీకర్లో కనుక ఒక టెస్ట్ ట్యూబ్లో బంధించినట్లయితే మనము వాటర్ డ్రాప్స్ బిందువులను అబ్జర్వ్ చేస్తాం. అంటే రెండు వాయువులను కూడా ఒక కొత్తది ఏర్పడింది. దీన్ని క్రియాజనకాలు అంటారు, దీన్ని క్రియాజన్యాలు అంటారు. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? రసాయన సంయోగము. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాన్ని కలిపినప్పుడు ఒక కొత్త పదార్థం ఏర్పడినట్లయితే ఆ చర్యని మనము రసాయన సంయోగం అంటారు.